గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ సెషన్ హై నుంచి ఫార్ అవే ఓపెన్ అవుతుంది నిఫ్టీ. పాయింట్ ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఏంటి ఇక్కడ? మార్కెట్ పై నుంచి వచ్చి ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందా, లేదంటే సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తా? టాప్ లాస్ అబౌవ్ ద డే హై అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, మార్క్ చేసుకుందాము. ఓకే, ఇట్ ఈస్ ట్రయింగ్ టు బ్రేక్ ద హై. ఓకే ఫైన్, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. సారీ, అకార్డింగ్ టు ఆప్షన్స్ అనేది ఈజీగా హిట్ అయిపోయింది 70 అనేది. గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ సెషన్ హై నుంచి ఫార్ అవే ఓపెన్ అవుతుంది నిఫ్టీ. దిస్ ఇస్ ద ప్రీవియస్ సెషన్ హై. సో హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే అక్కడ నుంచి పెద్ద క్రాష్ ఏం జరగలేదు, జస్ట్ ఇట్ ఈస్ ద హై. వేరేజ్ లో ఇంపార్టెంట్, లో నుంచి బౌన్స్ అయింది, కానీ మార్కెట్ పైన ఎక్కడ ఓపెన్ అవుతుంది కదా, దాని కింద మనకి వర్జిన్ సిపిఆర్ ఉంది. ఓకే, నిన్న క్యాండిల్స్ ఏమి కూడా సిపిఆర్ టచ్ చేయలేదు. సో దిస్ విల్ బి ద వర్జిన్ సిపిఆర్. ఎక్స్టెండ్ చేసుకుందాం ఈ జోన్ ని. ఇన్ కేస్ మార్కెట్ కిందకు వస్తే అప్పుడు ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ టుడే, ఫర్ కమింగ్ డేస్, రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్ ఏమైనా కిందకు వస్తే అప్పుడు ఈ జోన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుందాము. ఎనీహౌ డైలీ టైం ఫ్రేమ్ అయితే ఎటువంటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా లేవు. నేను కూడా మాట్లాడుకున్నాము, మార్కెట్ అప్ ట్రెండ్ మూవ్ అవుతుంది. సో నో ఎనీ అదర్ ఇంపార్టెంట్ లెవెల్స్. కిందే ఉన్నాయి, వర్జిన్ సిపిఆర్ ఉంది, ప్రీవియస్ సెషన్ లో ఉంది, అండ్ ఇక్కడ 20 EMA డైలీ టైం ఫ్రేమ్, అది కూడా ఎక్స్టెండ్ చేసుకుందాము. సో 20 EMA అనేది రివర్స్ అవుతుంది కదా, సో చూడండి లైక్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతున్నట్టు. అండ్ సిపిఆర్స్ కూడా చూసుకుంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మార్కెట్ ఎలా ఉంది, ఇక్కడ అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, ఆ తర్వాత నుంచి డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవ్వకుండా వచ్చింది మార్కెట్ బేరిష్ ట్రెండ్. సో నిన్న మొన్న ఏమైంది, అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది. నిన్న కూడా అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఈ రోజు కూడా సిపిఆర్ అనేది అసెండింగ్ అని ఉంది. సిపిఆర్ అసెండింగ్ అంటే ట్రెండ్ అనేది స్లైడ్ గా బుల్లిష్ అని అనుకోవచ్చు. అలాగని చెప్పి కౌంటర్ ట్రేడ్స్ తీసుకోకూడదు అంటే కౌంటర్ ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. మార్కెట్ ఇన్ కేస్ సైడ్ వేస్ గా ఉన్న రివర్సల్ డే కూడా జరగవచ్చు, కానీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అన్నది పాయింట్ ఇక్కడ. మన క్వశ్చన్ మార్క్ ఏంటి ఇక్కడ? మార్కెట్ పై నుంచి వచ్చి ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందా, లేదంటే సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదంటే ప్రీవియస్ సెషన్ లో నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా? సో ఎలా వెళ్ళాలనుకుంటుంది మార్కెట్ అలా వెళ్తుంది. మార్కెట్ ట్రెండ్ ప్రకారం వెళ్తుంది, కానీ మన ఇంట్రాడే ప్లేయర్స్ మనం కనిపెట్టాల్సింది ఏంటంటే, మనకి ఎక్కడ ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది, అది మనం ప్లాట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి డేస్ లైక్ సిపిఆర్ అసెండింగ్ ఉంటే ఇలాంటి డేస్ ఏంటంటే పొజిషనల్ ట్రేడర్స్ కి కొంచెం ఈజీగా ఉంటుంది. లైక్ దే విల్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. అంటే మార్కెట్ ఎలాగా సిపిఆర్ పైనే కదా ఉంది, సిపిఆర్ కిందకు వచ్చే వరకు లేదంటే S1P కిందకు వచ్చే వరకు మనం ఉందాం ట్రేడ్లు అని చెప్పి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ తీసుకున్నది కదా, ఇక్కడ ఎవరన్నా పొజిషనల్ ట్రేడర్స్ లాంగ్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, వాళ్ళు హోల్డ్ చేస్తారు కదా. సో సిపిఆర్ కిందకు వచ్చినంత వరకు వారు ఎగ్జిట్ అవ్వరు. సో సిపిఆర్ కింద ఇక్కడ పెట్టుకుంటారు స్టాప్ లాస్. మార్కెట్ ఎలానో ట్యూస్డే ట్రైనింగ్ డే అయింది, మళ్ళీ వెనస్డే సిపిఆర్ ఇక్కడ ఓపెన్ అయింది, ఈసారి సిపిఆర్ కింద కానీ S1P కింద కానీ పెట్టుకుంటారు స్టాప్ లాస్. మార్కెట్ ఎలా మూవ్ అయినా వాళ్ళకి అనవసరం, కానీ వాళ్ళు అయితే సేఫ్ గా ఉంటారు. ఇక్కడ పెట్టుకుంటారు స్టాప్ లాస్, ఇక్కడ పెట్టుకుంటారు. నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది కదా, ఈసారి సిపిఆర్ కింద కానీ లేదంటే S1P కింద కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంటే పొజిషనల్ ట్రేడర్స్ సిపిఆర్ ని వాడి ఎలా ప్రాఫిట్స్ తీసుకుంటారని చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఈ రోజు ఈ లెవెల్ కిందకు వచ్చేసినా సరే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, ఆల్మోస్ట్ ఈ ప్లేస్ దగ్గర నుంచి మోర్ దెన్ 300 పాయింట్స్ అలా గ్రీన్ లో ఉన్నట్టు. లేదు మార్కెట్ పైకి వెళ్తే ఇంకా కంటిన్యూషన్ వెళ్తే వాళ్ళకి ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి. దట్స్ హౌ పొజిషనల్ ట్రేడర్స్ విల్ టేక్ ఏ డెసిషన్. బట్ స్టిల్ ఏదన్నా జరగచ్చు కదా, ఇన్ కేస్ గ్లోబల్ న్యూస్ ఏమన్నా నెగిటివ్ గా ఎఫెక్ట్ అయ్యి మార్కెట్ 2000 పాయింట్స్ 1000 పాయింట్స్ ఐ హావ్ సీన్ మెనీ టైమ్స్. సో అలా గ్యాప్ డౌన్ అయినప్పుడు కొంచెం ఎక్కువ లూజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని రోజులు మనం కొంచెం కొంచెం సంపాదించుకున్నది ఒక రోజులో మొత్తం పోతుంది. సో ఐ విల్ కన్సిడర్ స్వింగ్ ట్రేడింగ్ యాజ్ ఏ గ్యాంబ్లింగ్. అంటే దానివల్ల ప్రాఫిట్స్ రావని కాదు, దానివల్ల ప్రాఫిట్ సంపాదించిన వారు లేరని కాదు, కానీ నా దృష్టిలో నేనైతే స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్, ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టాక్స్. ఓకే, స్టాక్స్ కాదు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రకారం అయితే ఏదన్నా జరగచ్చు. డైరెక్ట్ ఇండికేటర్స్ ఏం యూజ్ చేస్తున్నారు ఇండికేటర్స్ లో? అదే ఈ క్యామ్రిలా పెట్టాను. సిపిఆర్ బై కేజీఎస్ అని ఉండింది అది. ఓకే ఓకే, సేమ్ సిపిఐ లెవెల్స్ అయితే సేమ్ ఉన్నాయి కదా నాకున్నట్టే ఇప్పుడు మీకు. ఇది ట్రెడిషనల్ ఒకటి యాడ్ చేసుకోవాలి. నేను ఇవాళ చేసుకుంటాను సెట్టింగ్స్ లో. ఓకే ఓకే, అదే ఇండికేటర్ సెషన్ లోకి వెళ్ళాలి. ఇండికేటర్ సెషన్ లో సిపిఆర్ కేజీఎస్ వాడుతున్నారు మీరు? అవును. పర్వాలేదు, ఆ లెవెల్ కూడా ఒకటే. సిపిఆర్ కేజీఎస్ సెట్టింగ్స్ ఏం వాడుతున్నారు?
వీక్లీ పివర్స్ అన్ని ఆఫ్ చేసేయండి, ఓన్లీ డైలీ పివర్స్ సరిపోతాయి. ఆ డైలీలోనే S3 R3 పెట్టుకున్నాను. S3 R3 S1 S2 R1 R2 కూడా ఇంపార్టెంటే. ఓకే. డైలీ ప్యూర్ నుంచి డైలీ ప్యూర్స్ R1 R2 R3 R4 S1 S2 S3 S4 ఇవన్నీ కూడా టిక్ చేసి ఉంచుకోండి. ఓకే. నెక్స్ట్ డైలీ బాటమ్ సిపిఆర్, డైలీ ప్యూర్, డైలీ టాప్ సిపిఆర్ ఇవన్నీ కామన్. ఓకే. నెక్స్ట్ క్యామ్రిల్లస్. క్యామ్రిల్లస్ అయితే R1 R2 అవసరం లేదు, R3 S3 R4 S4 చాలా సరిపోతుంది. ఓకే. క్యామ్రిల్లా ఏ క్యామ్రిల్లా వాడుతున్నారు? క్యామరిల్లా పివట్ సామ్రిల్లా ఆటో అని ఉంది. అదే ప్యూర్ పాయింట్ ట్రెడిషనల్ అని చెప్తే వస్తుంది. అవును, P1 స్టాండర్డ్ అక్కడ. అవును. పాయింట్ స్టాండర్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం సెట్టింగ్స్ ఇచ్చుకోవాలి అందులో. సేమ్ లెవెల్స్ క్యామ్రిల్లా చూడండి, నిన్నటి R3 ఎక్కడ ఉంది, ఈ లెవెల్ దగ్గర ఉంది. 22,907 దగ్గర ఉంది చూడండి, మీకు కూడా అక్కడ ఉందా? 22,900 దగ్గర ఉంది. మా ఓకే. R3 R4 R5 S3 S4 S5 ఈ లెవెల్స్ సరిపోతాయి క్యామ్రిల్లాస్కి అయితే. ఓకే. ఉమ్. దీని గురించి మీరు యూట్యూబ్ లో ఉన్నట్టుంది కదా సార్, ఇవి అవునండి. అవునండి. ఏవి యాడ్ చేసుకోవాలా అది చూస్తే సరిపోయిందా? అవునవును సరిపోతుంది. ఓకే. సో కమింగ్ అబౌట్ టుడేస్ మార్కెట్. సో నిఫ్టీ ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై పైన ఓపెన్ అవుతుంది. ఈవెన్ సెన్సెక్స్ కూడా అంతే, ప్రీవియస్ సెషన్ హై పైన ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ హై కూడా ఒక్కొక్కసారి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అంత గ్యాప్ అప్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి యూ యూ షేప్ అనేది రివర్స్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో, అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ లైక్ సేమ్ లైక్ నిఫ్టీ. సో ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండిట్లో కూడా. విల్ సి మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్సో. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు. నిఫ్టీ మిడ్ క్యాప్ నిన్న ఫుల్ ట్రెండింగ్ డే అయింది కదా, ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ. అండ్ S3 క్యాండిల్ సిపిఆర్ దగ్గర ఉంది, అండ్ R3 క్యాండిల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో చూద్దాం R3 నుంచి రివర్సల్ అయ్యి కిందకు వస్తుందా, లేదంటే కిందకు వస్తే అప్పుడు S3 క్యాండిల్ ఇంపార్టెంట్, లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగితే అప్పుడు R3 నుంచి రివర్సల్ అయితే అవ్వచ్చు. కానీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కదా, నిఫ్టీలో ఎక్కువ ప్లాన్ చేయడానికి చూద్దాం రాదర్ దాన్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్ గా R5 క్యాండిల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సెన్సెక్స్ కూడా రెడ్ బార్ ఫామ్ అవుతుంది, కాసేపు అయితే వెయిట్ చేద్దాము. సో నిఫ్టీ ఇక్కడ రెడ్ క్యాండిల్ R5 క్యాండిల్ ఏదో రిజెక్షన్ జరిగింది కదా, 23,000 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. 150 ఓన్లీ 2 లాస్ తీసుకున్నాను, ఎందుకంటే స్టాప్ లాస్ చిన్నది జస్ట్ అబౌవ్ ద డే హై ఉంటుంది. రిస్క్ ఒక 2,500 చేస్తాను. 2,500 డివైడెడ్ బై 150 అంటే 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. 16 ప్లస్ నాది 56 దగ్గర అయింది. సో ఆల్మోస్ట్ 72 ఈజ్ ద స్టాప్ లాస్. సో 72 పెట్టుకున్నాను, లూజ్ అయితే 2,500 లూజ్ అవుతాను. స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, మార్క్ చేసుకుందాము. సో చిన్న స్టాప్ లాస్, రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది ఈ ట్రేడ్ లో, అందుకే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఎంట్రీ అక్కడ టేక్ ప్రాఫిట్, రిస్క్ రివార్డ్ 1:2 ఇక్కడికి వస్తుంది. కానీ ఓకే, ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రేక్ ద హై. ఓకే ఫైన్, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. సారీ, అకార్డింగ్ టు ఆప్షన్స్ అనేది ఈజీగా హిట్ అయిపోయింది 70 అనేది. డే హై అనేది బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. సెన్సెక్స్ కూడా డే హై అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇన్ కేస్ మార్కెట్ ట్రెండింగ్ గా ఉంటే చూద్దాం 20 ఎంఏ అన్న పైకి వస్తుందేమో. సో సీమ్స్ లైక్ ఇట్ ఈస్ ఏ ట్రాప్. ఫస్ట్ క్యాండిల్ లాంగ్ ఐ మీన్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందని ఎవరైనా లాంగ్ వెళ్ళి ఉంటే వాళ్ళు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతాయి ఈ ప్లేస్ కానీ, లేదంటే సెకండ్ క్యాండిల్ లో కానీ బ్రేక్ డౌన్ అయితే. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా మళ్ళీ R3 క్యాండిల్ నుంచి రివర్సల్ జరుగుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ 11,425 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. బులిష్ టర్న్ అవుతుంది, అది బేరిష్ కాదు, బులిష్ టర్న్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి R1 దగ్గర నుంచి రిజెక్షన్ చూపిస్తుంది. ఓకే, 11,450 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను మిడ్ క్యాప్. 11,450 కాల్ ఆప్షన్ కాదు, పుట్ ఆప్షన్ చేస్తాను. 135 రన్ అవుతుంది. 11,450 మిడ్ క్యాప్. ఒక 1 లాటే తీసుకున్నాను. ఓకే, 1 లాటే తీసుకున్నాను.
ఓ 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్. 134.5 దగ్గర అయింది, 134.65. సో 114 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, ఇది కూడా ఒక 2500 రిస్క్ గా పెట్టుకున్నాను. ఇన్ కేస్ మార్కెట్ డే హై బ్రేక్అవుట్ అయితే ఇది కూడా ఎగ్జిట్ అయిపోతాను. లెట్ మీ క్యాల్కులేట్ ద రిస్క్ రివార్డ్. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై. టేక్ ప్రాఫిట్ 1:2 ఇక్కడికి వస్తుంది. ప్రెసెంట్ 780 రన్ అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్ కూడా చేస్తున్నాను. ఒక లాట్ 146 దగ్గర అయింది. 11,425 కాల్ ఆప్షన్ సెల్ చేశాను. స్టాప్ లాస్ ఒక 15 పాయింట్స్ పెట్టుకుంటాను దీనికి. 145 అంటే ఒక 152 పెట్టుకుంటున్నాను. సో ఇలాంటి ట్రేడ్స్ ఏంటంటే మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ బాగుంటుంది. ఎవరైతే ఇక్కడ నిన్న ఆల్రెడీ ట్రైనింగ్ అయింది కదా, ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ చూసి ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అఫ్ కోర్స్ ఓవరాల్ ట్రెండ్ అనేది బుల్లిష్ గానే ఉంది. కౌంటర్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మనం టార్గెట్ ఫాస్ట్ గా తీసేసుకోవాలి. ఎర్లియర్ లాస్ అయితే కవర్ అయిపోయింది. 2500 లాస్ అనేది కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మిడ్ క్యాప్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి రెడ్ బారే ఫామ్ అవుతుంది. సో టార్గెట్ ఇక్కడ కదా, చూద్దాం ఇక్కడ వరకు వస్తుందా లేదంటే నిన్నట్లాగా ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి రివర్స్ అయ్యి వెళ్తుందో చూద్దాము. ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి సెకండ్ ట్రేడ్ 2,200 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, కాస్ట్ పెట్టేసుకుంటున్నాను, రెండు కూడా రిస్క్ తగ్గించేసుకుంటాను. యా అంతే, 130 155 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇదైతే 130 పెట్టుకున్నాను పుట్ ఆప్షన్. ఇది 150 పెట్టుకున్నాను. ఓకే, సో కొంచెమే లూజ్ అవుతాం, లూజ్ అయితే. 2,500 కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి సెకండ్ ట్రేడ్ లో. కానీ నేనైతే ఇంకా హోల్డ్ చేస్తాను, ట్రైల్ చేసుకుంటాను స్టాప్ లాస్. సో ఇక్కడ వరకు ఉంది కదా టార్గెట్ మనకి, ఇక్కడ వరకు వచ్చే వరకు చూద్దాము. ఇన్ కేస్ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కొంచెమే లాస్ వస్తుంది, లెస్ దాన్ 1,000 రూపీస్ ఎంత వస్తుంది. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 3,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోయాను 3,000 ప్రాఫిట్ దగ్గర. ఆప్షన్ సెల్లింగ్ ఇంకా ఉంది, ఆప్షన్ సెల్లింగ్ 115 అలా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వస్తుంది, 4,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓకే గైస్, క్లోజ్ చేస్తాను. 5,169 ఇస్ ప్రాఫిట్. సో ఫస్ట్ ట్రేడ్ రిస్క్ ఎంత చేసుకున్నాము, 2,500 చేసుకున్నాము. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్ కి వస్తుంది అది. సో యాక్చువల్ గా ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీ షార్ట్ అనుకున్నాం కదా, పైకి వెళ్ళి ఆ తర్వాత రివర్సల్ వచ్చింది. కాకపోతే సెకండ్ ట్రేడ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది వర్కౌట్ అయింది, 1:2 అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ రిజెక్షన్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, ఫోర్త్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము.
ఆల్మోస్ట్ సిపిఆర్ కూడా వస్తుంది, కావాలనుకుంటే ట్రయల్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. అండ్ ఈ లెవెల్ R1 ప్యూర్ దగ్గర నుంచే రిజెక్షన్ వచ్చింది, స్టాప్ లాస్ పైన పెట్టిన, టేక్ ప్రాఫిట్ 2 hour డేలో వరకు చూసుకున్నాము. అండ్ 7,500 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి సెకండ్ ట్రేడ్ లో. ఫస్ట్ ట్రేడ్ లాస్ పోయి మనకి సెకండ్ ట్రేడ్ 7,500 ప్రాఫిట్ వచ్చింది. అంటే రిస్క్ 2,500 కదా చేశాను, రిస్క్ ఒకవేళ 5,000 చేసి ఉంటే నేను ఇంకొక హోల్డ్ చేద్దానేమో, కానీ రిస్క్ 2,500 చేశాను. సో ఓకే గైస్, దట్స్ అబౌట్ ద టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్, డన్ ఫర్ ద డే. సో స్మాల్ ప్రాఫిట్ ఆఫ్ 5,169. అండ్ టైం అయితే 9:51 అయింది, కొంచెం ఫాస్ట్ గానే ఎగ్జిట్ అయితే అయిపోయాం. ఓకే. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ ట్రాప్ అయ్యారు. ఎందుకు ఎంట్రీ తీసుకున్నామో చెప్పాను కదా. ఈ రోజు నిన్న ట్రైనింగ్ డే చూసి, ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి, మనందరూ కూడా అంతే కదా, స్టాక్ మార్కెట్కి వచ్చిన కొత్తలో ఏమనుకునే వాళ్ళమి, నిన్న ఎంత పెద్ద ట్రైనింగ్ డే అయింది కదా, అయ్యో నేను మిస్ అయిపోయాను, కింద ఎక్కడో కొని ఉంటే నాకు ఇంత ప్రాఫిట్స్ వద్దును, నిన్న మిస్ అయ్యారు కాబట్టి ఈ రోజు తీసుకోవాలనుకుంటారు ఆ ట్రేడ్ ని. సో ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూడగానే, నిన్న పైకి వెళ్ళిపోయింది కదా, అంటే మార్కెట్ బుల్లిష్ గా ఉన్నట్టు సెంటిమెంట్. సో ఈ రోజు కూడా నేను బై చేస్తాను, ఈ క్యాండిల్ ఈ రోజు కూడా పైకి వెళ్ళిపోద్దని చెప్పి ఇక్కడ బై చేస్తారు. కాకపోతే ఇట్స్ ఎ ట్రాప్. సో ఇలాంటి ట్రాప్స్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ సేమ్ ప్యాటర్న్ ఎప్పుడో కానీ జరిగింది కదా, ఈ వీక్ లోనే జరిగింది అనుకుంటా, నిఫ్టీలోనే సెన్సెక్స్ లోనే తీసుకున్నాము. మ్మ్, ఎప్పుడు ఓకే, రీసెంట్ గా ఎప్పుడు జరిగింది సేమ్ అనాలిసిస్. యా, నిఫ్టీ అయితే ఇంక మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకొని ఏ మంచి పనే చేసాము. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టినాం, డేలో వరకు, డేలో హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఎంత వెళ్ళినా సరే మనకు సంబంధం లేదు. ఓకే, ఎందుకంటే మనం గ్రీడ్ అయితే పనికిరాదు స్టాక్ మార్కెట్ లో. సపోజ్ నేను ఇక్కడ హోల్డ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వద్దున్నాం, ఇంకొక 2,500 అని వద్దునేమో, కానీ అదే చెప్తున్నాను, గ్రీడ్ అనేది పనికిరాదు స్టాక్ మార్కెట్ లో. వన్స్ వన్స్ మన రూల్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత, లైక్ యాక్చువల్ గా 1:2 అయితే 2,500 ఓవరాల్ ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం ఇంకా టార్గెట్ అవ్వలేదు కాబట్టి నేను అయితే హోల్డ్ చేసుకున్నాను. ఒకవేళ స్పాట్ చార్ట్ లో టార్గెట్ అయిపోయి ఉంటే నేను ఆగిపోదును, ఒక 2,500 ప్రాఫిట్ తోనే అయిపోదును ఈ రోజు అంతే అనుకొని. బట్ ఎనీహౌ, సో డన్ ఫర్ ద డే, 5,000 ఈస్ ద టుడేస్ ప్రాఫిట్. సో యా, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై.